സർവേശപാദം നമോ ജീവേശനാമം നമോ സർവേശപാദം നമോ ജീവേശനാമം നമോ സ്നേഹേശരൂപം നമോ ഭുവനൈക സത്യം നമോ മനസാനന്ദം തൊഴുകൈകളുമായി പരമാനന്ദം തവ കൈകളിലെ ഹൃദയ വീണതയത കൃപകൾ നീക്കുകയായി സർവേശപാദം നമോ ജീവേശനാമം നമോ ചൈതന്യമേ ഈ ദാസിതൻ താഴ്മയേ കാണുവാൻ ഞാൻ എന്തേകിയോ ആദിചൈതന്യമേ ഈ ദാസിതൻ താഴ്മയേ കാണുവാൻ ഞാൻ എന്തേകിയോ തലമുറയെന്നും ഇനി എന്നെ വാഴ്ത്തും സൗഭാഗ്യവതി എന്ന നിശം തിരുസവിധം മമ ശരണം അടിയണി നദി മധുരം കരകടലാദികളും മലനിര താഴ്വരയും തവകരവിരുതിൻ കീർത്തനമോതുകയായി അത്ഭുതമോതുകയായി സർവേശപാദം നമോ ജീവേശനാമം നമോ ദൈവം പരിശുദ്ധ സ്നേഹരൂപം ഭക്തരിൽ കരുണാമൃതം പൊഴിയും ये सैया
జరుపుకొనుచున్న కృతజ్ఞతా బలికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈ రోజు మనకు ఎంతో సంతోషకరమైన సుదినం. సిస్టర్ తన సేవా జీవితంలో తనను ఎంచుకొని మలుచుకొని దీవించిన ప్రభువును కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని సన్నిధిలోకి సమీపించారు. సిస్టర్ గారు తాను మొట్టమొదటి దేవుని పిలుపును పొందిన నాటి నుంచి దేవుని మీద ప్రేమతో, ఆరాటంతో తన యొక్క తర్ఫీదు జీవితాన్ని పూర్తి చేసుకొని ఒక మఠవాసిగా ప్రమాణ స్వీకారం చేసి, అలాగే ఈరోజు నిత్య మాట పట్టును స్వీకరించి దేవుని యొక్క ప్రేమతో, దేవుని మీద ప్రేమతో తన యొక్క సేవల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా, ప్రార్థన ద్వారా తన తోటి మతవాసులకు, ప్రజలకు, విశ్వాసులకు, కుటుంబ సభ్యులకు ఎంతగానో సేవలు అందించారు. అదే తీక్షణతో కొనసాగించుటకు ఇప్పుడు దేవుని యొక్క కృపావరాలు మరియు మన యొక్క ప్రార్థన ఆశీస్సులు సిస్టర్కి ఎంతో అవసరం. అలాగే దేవుని పరిపూర్ణ పిలుపుకు స్పందించి తన జీవితాన్ని సమర్పించడం ద్వారా మనకందరూ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. సిస్టర్ యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే తాను ఎంతో మంచి సుగుణాలు కలిగిన వ్యక్తి. ప్రేమ, జాలి, దయ, సహాయం చేసే గుణం, ఇంకా మరెన్నో నైపుణ్యాలు, కళలు మరియు ఎన్నో మంచి సుగుణాలు కలిగిన వ్యక్తి. ఈ యొక్క శుభ సమయంలో సిస్టర్ గారితో కలిసి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతావందనములు చెప్పుకుందాం. సిస్టర్ గారు తన యొక్క నిత్య మాట పట్టు స్వీకరించి దేవుని ముందు కృతజ్ఞతా భావంతో తనను తాను సంపూర్ణంగా సమర్పించి కృతజ్ఞతలు తెలియజేయడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ దిగబలి పూజలో ప్రత్యేకంగా సిస్టర్ గారి కొరకు, తన యొక్క ముఖ్య ఉద్దేశం కొరకు దేవుడు తన జీవిత ఒడిదుడుకులలో ఇక ముందు కూడా తోడుగా, నీడగా ఉండి నడిపించాలని, అలాగే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యుల కొరకు, మరి ప్రత్యేకంగా మరణించినటువంటి తన నాన్నగారైనటువంటి కంపాటి వసంతరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని, బంధుమిత్రాదులను మరియు స్నేహితులను, ఇక్కడ ఉన్న అందరినీ కూడా దీవించాలని ఈ యొక్క దివ్యబలి పూజలో సిస్టర్ గారి జీవితంలో దేవుడు ఎంతవరకు చేసిన అన్ని వేళలను స్మరించుకుంటూ కృతజ్ఞతాభావంతో ఈ దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థించుకున్నాం. యెరూషలేమా, నేప్పుడు నీ ముఖద్వారమును అడుగుపెట్టితిని. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన విచారణకు ఎంతో గొప్ప రోజు. దేవుడు మనందరినీ కూడా దీవించినటువంటి రోజు. మరొక దేవుని యొక్క సేవకురాలను ఎన్నుకొని తన సేవలో నిత్య మాట పట్టు ఇచ్చి శాశ్వతముగా దేవుని యొక్క సేవలో తన యొక్క జీవితాన్ని అంకితం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మన మధ్య ఉన్నటువంటి మన సిస్టర్ తేజు ఈ రోజున దేవునికి కృతజ్ఞత బలి పూజను సమర్పించుకుంటూ ఉన్నారు. లూకా సువార్త 1:38లో తల్లి దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారము మరియు తల్లిని ఎదుర్కొన్నప్పుడు ఆమె, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పూర్తిగా తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని ఉన్నది. అప్పటి నుండి కూడా తన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చాయి. దేవుని యొక్క సేవ జీవితం అంటే అది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిదే. దేవుని యొక్క సేవ, మానవుల యొక్క సేవలో మనము నిరంతరం కూడా ఉండాలి అంటే అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరముగా మనం భావిస్తూ ఉన్నాం. ఆ యొక్క జీవితానికై ఎన్నిక చేయబడినటువంటి మన యొక్క ప్రియ సోదరి సిస్టర్ తేజు గారిని ఈరోజు మనందరం కూడా తప్పట్ల ద్వారా అభినందించుకుంటున్నాం.
ప్రార్థించుకుందాం. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలి అని వారు ఎక్కడ పనిచేస్తూ ఉన్నా దేవుడు వారిని ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సేవలో సంతోషంతో ఆనందంతో నింపాలి అని మనము ప్రార్థన చేసుకుందాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 9-10 వాక్యాలలో కూడా తన యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దేవుని కొరకు నేను ఇటువంటి అవమానములు ఎదుర్కోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రభు చెబుతూ ఉన్నాడు, నా కృప నీకు చాలును అని అన్నప్పుడు ఆ యొక్క కష్టాలు, బాధలు, అవమానములు ప్రభు కొరకు నేను భరించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని ఆయన అంటూ ఉన్నాడు. అందుకని ప్రతి ఒక్కరి యొక్క దేవునికి అంకితం చేసినటువంటి జీవితాలన్నీ కూడా ఎన్నో కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో నిండి ఉన్నటువంటి జీవితమే. కానీ ఎంతో మంది ప్రభు సేవలో జీవిస్తూ ఉన్నటువంటి వారు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క కష్టాల్లో కూడా, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సేవ చేయడం, దేవుని కొరకు, ఆ క్రీస్తు కొరకు అవమానములు, కష్టములు, బాధలు భరించడం ఎంతో ఆనందం. కనుక ఈ రోజున సిస్టర్ గారిని అభినందిస్తూ మరి వారి యొక్క అంకిత జీవితంలో దేవుడు వారి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని, దేవుడి వరకు కూడా వారు చేసినటువంటి, వారి జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క గొప్ప కార్యములకై మరి తల్లి వలె వారు కూడా హృదయంలో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దేవుడు చేసినటువంటి మేలులకు ఈ రోజున వారి కుటుంబం అంతా కూడా ఎంతో గొప్పగా ఈ రోజున కృతజ్ఞతాధిపతి పూజను సమర్పిస్తూ ఉంది. కనుక ఈ రోజు యొక్క బలి పూజకై ఆహ్వానించబడినటువంటి గురువులు మన మధ్య ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మనము కొంతమంది పేరు నాకు తెలియదు, అందరూ కూడా కొత్త వాళ్ళే. మన అందరి ఫాదరు మరియు క్రీస్తు బాబు, ఫ్రాన్సిస్ ఫాదరు, సుభాష్ ఫాదరు, అవినాష్, మన బిడ్డ లూకాస్ ఫాదర్ గారు, వీరందరినీ కూడా ప్రేమతో పేరు పేరున అభినందిస్తూ మరొకసారి ఆహ్వానం పలుకుతూ చెప్పడం ద్వారా మనం ఇంతమంది గురువులు ఉండడం అందరి కోసం, సిస్టర్ గారి కోసం, వారి యొక్క కుటుంబం కోసం, అందరి కోసం ప్రార్థన చేయడానికి, పూజలు అర్పించడానికి వచ్చి ఉన్నారు. కనుక సిస్టర్ గారి యొక్క ఉద్దేశాల కొరకు ఈ పూజలు సమర్పించమని వారిని కోరుతూ ప్రత్యేకంగా ఇక్కడ చేరినటువంటి అందరి కోసం ప్రార్థన చేయమని ఈ యొక్క పూజలో కోరుకుంటూ మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. కాబట్టి ఆ ప్రభు యొక్క బిడ్డలుగా జీవిస్తున్నటువంటి సమయంలో పరిచర్యలతో మనం చేసినటువంటి తప్పిదాలను, పొరపాట్లను ప్రభు ముందు నుంచి వాటిని మన్నించమని మనసారా ప్రభుని ప్రార్థన చేద్దాం.
ప్రభు నాకు తన వాక్కు ఇట్లు వినిపించను. నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టుక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడను తెలియదు. నేను పాలనను అని పలికితిని. కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళుము. నేను చెప్పిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువైన నా వాక్కు. అంతటా ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులు నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారం వసితిని. నీవు వారిని పెళ్ళగించుటకు, కూలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు సమర్థుడవగుదవు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నుంచి 5 వరకు వచనములు. రెండో పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుంచి 5 వరకు వచనములు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చి, అందులో ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చి తప్ప మరేమీ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో, భయంతో మరియు ఎంతో వణుకుతో ఉంటిని. నా ఉపన్యాసము మరియు నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో కాక దేవుని ఆత్మశక్తిని నిరూపించినవై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకంపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభువు వాక్కు. మీరు భూమికి ఉప్పువలేనన్నారు. ఉప్పు తన ఉప్పదనను కోల్పోయినా దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడికే కానీ మరింతకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైతే చాలు. ఇంటినున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైన ఉంచదు కానీ కొంచెం క్రింద వచ్చారు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనివ్వండి. శ్రీ క్రీస్తు సువిశేషము. అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను ఆనందపడుతున్నాను. ప్రభు సిస్టర్, God is so happy looking at you. ఆయన బలపరిచే దేవుడు, ఆయన యొక్క ఆత్మనిచ్చే దేవుడు కాబట్టి నేను పిలుచుకొని మరచుకొని ఎన్నుకొని ఈ శ్రీ సభలో ఏం చేస్తున్నాడంటే తన యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఎస్ కాల్డ్ రిమెంబర్ దట్. ఆయన పిలుపు ఎంతో విలువైనది. ఆయన పిలుపు ఎంతో ఇదిగో శ్రేష్టమైనది. అందుకే ఆయన నేను పిలుచుకున్న తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అంతటి ఆ యొక్క ప్రేమను ప్రేషిత కార్యాన్ని పట్ల ప్రభు కనబరుస్తున్నాడు కాబట్టి
సిస్టర్స్ ఫాదర్స్ మాత్రమే కాదు, మీరు కూడా ఆ పిలుపుకి ఎప్పుడైతే ఇదిగో విధేయత కలిగి జీవిస్తూ ఉంటామో ఆయన ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే అందులో అర్థం అనేది పరమార్థం అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇదిగో నా యొక్క ప్రియమైన కుమారులు ఈయన చూసి నేను ఆనంద బలికులనైతున్నానని చెప్తూ ఉన్నా. మరంతటి కార్యాన్ని ప్రభు నీ పట్ల చేయడానికి పిలుచుకున్నాను. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు ప్రేమను ఏ విధంగా అయితే నువ్వు పొందుకొని ఉన్నావో అదే ప్రేమను వ్యక్తపరచడానికి ఈరోజు శ్రీ సభ నేను పిలుచుకొని మరచుకొని ఆయన దీవులను మీకు అందిస్తున్నాను. ఆయన నిజమైనటువంటి జీవితాన్ని సిస్టర్ గారు ప్రభువులో ఆపాదించుకున్నారు, ప్రభువులో స్వీకరించుకున్నారు. ఆ యొక్క ఆ స్వీకరించినటువంటి ప్రేమ, స్వీకరించిన ప్రార్థన అనుభవాన్ని మరణ అనంతరం కూడా ఎప్పుడైతే దాన్ని కొనసాగిస్తూ ఉంటావో నీ పిలుపుకు అర్థం ఉంటుంది. నువ్వు చేసే పనికి ఇదిగో ఒక విలువ ఉంటుంది. అలాంటి ప్రయత్న కార్యాలను చేయడానికి ప్రభువు నేను పిలుచుకున్నాడు. సిస్టర్ తేజస్వి అలాంటి కార్యాలను ప్రయత్న కార్యాలను ప్రభు పిలుచుకొని ఈరోజు మీరు కూడా నా యొక్క సేవలో సంపూర్ణమైన కార్యాలను పాపాన్ని ఒడిగట్టుకున్నట్లే దేవుని యొక్క శక్తిని పొందుతున్న నీవు ఇక నుండి ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నామయ్యా.
మార్చమని అందరూ ఓ ప్రభా ఇచ్చే ప్రార్థన ఆలకించండి. విన్నపములను నిశ్శబ్దతోటి ఆ దేవాలయాలకు సమర్పించుకున్నాం. ఈ మనవులని సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులు అర్పించు అర్పణలను వారి ఆశయములను ఆదరణతో స్వీకరింపు. సువిశేష నియమములను పాటింపదలసిన వీరిని నీ ప్రేమలో స్థిరపరపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నిర్మల హృదయులు ధన్యులని అతడు బోధించారు. తన జీవిత విధానం ద్వారా నిర్మలత్వపు అతిశయమైన విలువను ప్రకటించారు. అతడు నీకు ప్రీతిని కలిగించు దానితో సదా నిమగ్నమై ఉండెను. మా కొరకు మరణించే వరకు నీకు విధేయుడై ఉండి తన ప్రాణం నిష్ఠపూర్తిగా ధారపోశారు. నీకు సంపూర్ణమైన సువాసనతో కూడిన బలిని అర్పించారు. నీ ఘనతలు సంపూర్ణమైన సేవలు అందించడం వరకు నీ మీద ప్రేమతో లోక వస్తువులను వదులుకొని నీకు మాత్రమే ఆత్మార్పణ గావించుకునే వారిని అతడు పవిత్రీకరించారు. వారికి స్వర్గములో సంపద దొరకని ప్రమాణము చేసిన కావున దూతల పునీతుల బోధ సమేత బలము మేము స్థితిగానము చేయుట ఎట్లనగా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం. కావున ఏలినవారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అభినవులని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము మీ దివ్య కుమారుని రక్షణాయుధములు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరణమేం చేయుదురని ఎదురుచూచుమేమో. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణకు రూపొందించిన గాక.
నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పుణ్యత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును నీ ప్రేమ యందు మోక్ష భాగ్యములకు వారసులను చేయను. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సరికపరచి ఈ బలిలోకమంతటికి శాంతి శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాను. ఈ లోకముల యాత్ర చేయు నీ శ్రీ సభలో నీ సేవకులకు మా పరిశుద్ధ పాపరులు కోటి జగద్గురులను మా ప్రకాశ పీఠాధిపతిని గురువులందరితో పాటు తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసం అందరూ ప్రేమ ఎంతో దృఢపరచు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన నీ ప్రజల మనవలను ఆలకింపు. దయగల తండ్రి, నన్ను దిశలో చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరులను ప్రత్యేక విధంగా చనిపోయినటువంటి వసంతరావు నీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దైత్వ నీ రాజ్యంలో చేర్చుకున్నాం. మేము అతని చేరి నీ మతమని వీక్షించు నీ ప్రార్థన పొందడముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయించున్నావు. ప్రభువా, అన్ని కీడులను మమ్మల్ని సాధింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలతలను సరదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమము నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము గ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందాం. మీతో సముద్రంగా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించుకునేవారు మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములో పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, దివస ప్రసాదము కేవలము కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించాలి. అలవాటు ఉన్నటువంటి వారు తీసుకోవడం, దివస ప్రసాదాన్ని స్వీకరించే అలవాటు ఉన్నటువంటి వారు మాత్రమే. వేరే వారు దయచేసి
మనవి చేస్తూ ఉన్నాం. అలానే పూజ సగం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వారు కూడా దయచేసి తీసుకోకూడదని మనవి చేస్తూ ఉన్నాం. ముందుగా సిస్టర్ గారు, తర్వాత వారి యొక్క తల్లి, వారి కుటుంబ సభ్యులు, తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మదర్ గారి నుంచి ఈ యొక్క దివస ప్రసాదాన్ని స్వీకరించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇదే మా శుభవందనం. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మేము ఎన్నుకొన్నాను. దైవ పిలుపు ద్వారా తనదైన ప్రతిబింబమును నా జీవితానికి వసి ఆ ప్రతిబింబమును ఇతరులపై ప్రకాశించుటకు సంపూర్ణ వెలుగు దివ్యగా నన్ను ఈ స్థాయి వరకు మలిచిన ఆ త్రిత్వేక దేవునికి ఇవే మా వందన సమర్పణం. మెల్కీసెదెకు యాజక క్రమమున తన పవిత్ర ప్రేమను పలువురు ప్రజలకు పంచిపెడుతున్న పవిత్రుడైన దేవుడు ఈనాడు తన యాజకుల ద్వారా ఈ యొక్క పవిత్రమైన సాంఖ్యాన్ని నా కోసం అర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ కొమ్ము అంతోని గారు, ఫాదర్ గారు నా యొక్క జీవితంలో చిన్ననాటి నుండి నన్ను నేను దేవునికి సమర్పించాలని ఎంతో విధముగా అన్ని సమయాలలో నన్ను ప్రేరేపిస్తూ నా కోసం ప్రార్థిస్తూ నన్ను ఒక విధముగా ఈ రోజు మీ ముందు నిలిచి ఉండటానికి కారకులు రెవరెండ్ ఫాదర్ కొమ్ము అంతోని గారు. అలాంటి దండమైనటువంటి ఫాదర్ గారు నేను ఈ నా కోసం ప్రత్యేకంగా దివ్యబలి పూజను సమర్పించి మనందరి కోసం ప్రార్థించి మా కుటుంబాలకు వారి యొక్క దైవాశీస్సులు అందించినందుకు హృదయపూర్వకంగా నా యొక్క కుటుంబ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేటి యొక్క ప్రాముఖ్యతను బట్టి ఎంతో చక్కగా విశదీకరించి నన్ను నేను దేవునికి సంపూర్ణముగా నా యొక్క జీవితాంత్యం వరకు దేవుని యొక్క ప్రేమను ఆయన యొక్క ప్రార్థనా జీవితంలోని పరిమళిస్తున్న సాంబ్రాణి పొగవలే నన్ను నేను సమర్పితం చేయడానికి ఎన్నో విధాలుగా నన్ను ప్రేరేపించి నేటి ప్రాముఖ్యతను గురించి విశదీకరించినటువంటి రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. 2 లక్షలు ఇహలోక బలిపీఠాన్ని స్వర్గీయ సింహాసనముగా మలచి నేడు గురువులందరూ కలిసి అద్భుతమైన బలి పూజను సమర్పించి నా కోసం ప్రార్థించి నన్ను ఆశీర్వదించినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గురువులకు పేరు కోరిన నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రేమ ఆప్యాయతలను పంచుతూ దేవుని ప్రేమను నా హృదయంలో చిన్ననాటి నుండి నూరు పోస్తూ కష్టం అనిపించిన ఇష్టపూర్వకంగా తమ ప్రథమ ఫలమైన నన్ను దేవుని సేవకై సమర్పిత జీవితం ద్వారా నన్ను దేవునికి అంకితం చేసిన నా యొక్క పూజ తల్లిదండ్రులకు, తోబుట్టులకు ఇవే నా వందన సమర్పణలు. ఎన్నో కష్టాలు వచ్చిన ఎంతో సహనంతో నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్క అడుగులో నా వెనక ఉంటూ నేనున్నాను అంటూ తమ యొక్క ప్రార్థనాపూర్వకమైన మరియు త్యాగపూరితమైన జీవితాన్ని నాకు అందించినటువంటి మా అమ్మగారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు. ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని కన్నులారా తిలకించడానికి శారీరకంగా మన మధ్యలో లేనప్పటికీ ఆధ్యాత్మికంగా పరలోకము నుండి దేవదూతలతోనూ పునీతులతో కలిసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నా కోసం ప్రార్థిస్తున్నారని నిండు మనసుతో విశ్వసిస్తూ స్వర్గస్థులైన మా నాన్నగారు కాంపాడి వసంతరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని
వాక్యములో ఎలాంటి కొరత లేకుండా ఎంతో విజయవంతంగా జరగడానికి మరియు అన్ని అవసరాలలో అన్ని వేళలో నేనున్నాను అంటూ నేటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్యమైన మూలరాయి రెవరెండ్ ఫాదర్ క్రీస్తుబాబు గారు గత వారం రోజులుగా తమ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కొరకు కేటాయించి అన్ని వేళలో అన్ని అవసరాలలో మా అమ్మ తమ్ములను నడిపిస్తూ నాకు ఎంతో సహాయం చేస్తూ ఈరోజు నేను ఇంత గొప్పగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరుపుకోవటానికి నాకు ఒక వరం ఇచ్చినటువంటి మా మామయ్య క్రీస్తుబాబు ఫాదర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు. మా యొక్క విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఇమానువేల్ గారు. నేను ఫాదర్ని అతి తక్కువ సమయంలోనే నా యొక్క నిత్య మాటపడి సాంఘ్యానికి కర్నూలుకు వచ్చినప్పుడు మాత్రమే నేను చూశాను. ఆ సమయం నుంచి నేడు ఈ సమయం వరకు ఒక కుటుంబ సభ్యుడిగా ఎన్నో విధాలుగా అన్ని సమయాలలో మమ్మల్ని నడిపిస్తూ దేనికి భయపడద్దు నేనున్నాను అని ఒక ఆధ్యాత్మిక తండ్రి వలె నాకు భరోసానిస్తూ నా యొక్క కుటుంబ సభ్యులను ముందుకు నడిపిస్తూ మరియు ఫాదర్ క్రీస్తుబాబు గారికి కూడా అన్ని సలహాలను ఇస్తూ వారి ఇరువురు కలిసి ఎంతో అమూల్యమైనటువంటి నా జీవితానికి ఒక అర్థం వచ్చేలా ఈ యొక్క కృతజ్ఞతా బలిని సమర్పించడానికి నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఇమానువేల్ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను మనందరి కొరకు ప్రేమ విందును ఏర్పరిచినటువంటి వంట మేస్త్రి గారికి మరియు సౌండ్ సిస్టమ్ వీడియో ఫోటోగ్రాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా నేడు నా కోసం మరియు మా యొక్క కుటుంబం కోసం ప్రార్థించడానికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా యొక్క విచారణలో ఉన్న ప్రతి ఒక్క దైవ బిడ్డలకు మరియు నా యొక్క బంధుమిత్రులకు స్నేహితులకు శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. అనునిత్యం నేను దేవుని సేవకై అంకితం చేసుకున్నటువంటి నా జీవితం ఒక సుమాత్రికమైన జీవితముగా నిలబడాలని నా జీవితాంతం వరకు ఆ యొక్క దేవాది దేవుని సేవలో నా జీవితాన్ని అర్పణయాగం చేయాలని నిండు మనసుతో ఆ యొక్క దేవాది దేవుని కోరుకుంటూ మీ యొక్క ప్రార్థనా బలాన్ని నాకు వసగమని మరియు ఎల్లప్పుడూ నా యొక్క ప్రార్థనలు మన యొక్క విచారణ మీద మరియు మీ అందరి మీద ఉంటాయని భరోసా ఇస్తూ నా కోసం ప్రార్థించండి మరియు ఎవరినైనా మర్చిపోయినట్లయితే మన్నించమని వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను. నేను మోనికాను చూశాను చిన్నప్పుడు. మోనిక ఈనాడు పేరు మార్చారు తేజస్వి గారు. ఆ రోజుల్లో మన యొక్క ముఖ్యంగా మోనిక వాళ్ళ నాన్న వసంతరావు ఇద్దరు కూడా ఎంతో ఆయన కళ్ళగా చిన్న పిల్లలు ఇద్దరు కూడా తీసుకొచ్చి ప్రవీణ్ ఆకరించారు పోటీలో. వాళ్ళు ఉపదేశిగా పనిచేస్తున్నారు. అప్పట్లో ఆయన కూడా ఆశ బిడ్డని అమ్మగారు చేయాలని ఆ తలపుతోనే మన మోనిక సిస్టర్ అప్పుడు ఆమె తేజస్విని మన సెయింట్ మేరీస్ బోర్డింగ్లో ఉంచాము. తర్వాత అదే సంవత్సరంలో ముగించుకొని మన ఇంటికి వచ్చేసింది. తనకి ఆశ అమ్మగారు కావాలని ఆ రోజుల్లోనే నాకు కూడా దగ్గర మోస్ట్లీ ఫాదర్ ఉన్నారు లూకాస్, తర్వాత ఫాదర్ గారు మోనిక వాళ్ళ తోడుగా ఉంటాను. సంతోష్ ఈనాడు మనకి ఫాదర్ గారు, తర్వాత ఈనాడు మనకి తేజ మంచి అమ్మగారుగా నిత్య మాట్లాడు నిత్యంగా సర్వదా దేవునికి సేవకుగా ఉంటానని పోయాడు. దాన్ని మాటిచ్చారు. ఈనాడు ఇంత చక్కగా ఫాదర్ గారి యొక్క పనులు ఏర్పాటు చేశారు. సిస్టర్ తేజ గారు ఎంతో ఆనందిస్తున్నాను, గర్విస్తున్నాను. నిజంగా ఈనాడు ఎప్పుడు వారు అమ్మగారు నా యొక్క సేవ కూడా ఫలించినట్లే. ఆ రోజు చేసిన సేవ మనకి ఈనాడు ఒక ఫాదర్, ఒక సిస్టర్, ఇంకా ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఆ రోజు చాలా మంది పంపించారు గురువులకి, సిస్టర్స్. కానీ ప్రభు అనేక మంది పిలువబడతారు, కొందరే ఎన్నుకుంటారు. నిజంగా వారిలో ఆనందిత్యాలు ఇటువంటి మన దుర్గాస్వాదర్ గారు, మన యొక్క తేజస్వి ఒక అమ్మాయి స్పెయిన్ పోయి అక్కడే సెటిల్ అయిపోయింది. పర్లేదు, ఇంకా చాలా మంది అమ్మగారు సిద్ధపడుతున్నారు. కాబట్టి అందరూ కూడా మనం ఇస్తున్న మాట ఇస్తున్న
సిస్టర్ తేజశ్రీ ధైర్యంగా ఉంది కదా. ఈరోజు నీకు శ్రీ సభ చూడబోతుంది. భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి. నమ్ముతున్నాను మీ నాన్నగారు కూడా స్వర్గం నుంచి నీకోసం ప్రార్థిస్తున్నారు. నీ తల్లి కూడా ఆమె కూడా కఠిన ప్రార్థన చేసి నీకోసం దేవుడికి తోడుగా ఉంటాడు. భయపడవద్దు, ధైర్యంగా ఉండు. ఎన్నుకున్న జీవితం గొప్ప జీవితం. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వస్తాయి. అన్ని కూడా భరించుకుంటా ముందుకెళ్ళు. భయపడకుండా ధైర్యంగా ఉండమని ఈనాడు అందరినీ తోడుగా ఉంటామని ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరి రాబోయే దేవుని గొప్పగా జీవించాలని మళ్ళా ప్రార్థిస్తాం. ఉంటుంది. తర్వాత విచారణ గురువులు, తర్వాత మన సంఘ పెద్దలు, మన ఊరి సంఘ పెద్దలతో కలిసి మరి సిస్టర్ గారికి సన్మానించడం జరుగుతుంది. సిస్టర్ గారిని తర్వాత వచ్చినటువంటి గురువులు ఎవరైతే మేము దీనంతో ప్రార్థించుతున్నాము. పవిత్రాత్మ ద్వారా నీకు అంకితమైన పవిత్రాత్మ ప్రేమార్జించు వారిని ప్రచురింపచేసి నీకు వారికి ఎల్లప్పుడూ ఐక్యమైనట్టు గ్రహింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనమే చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనే. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతి